అంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గం మీద కత్తి కట్టడం, కక్ష కట్టడం, ఎంత చేసినా కూడా వీళ్ళు టీడీపీతోనే ఉంటారు అనేటువంటి ఒక మిస్‌అండర్‌స్టాండింగా? లేకపోతే ఒక హాలుసినేషనా? లేకపోతే మరి ఇంకేదన్నా ఉందా? ఎందుకని? ఆయనకి ఏమున్నాయో మనకెట్ట తెలుస్తాయి. హ్మ్. ఆయన అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన గెలిచిన వెంటనే ఏం చెప్పాడంటే, ఒక అసెంబ్లీకి వెళ్ళక ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను కులాలు, మతాలు, పార్టీలు సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇస్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ. పోన్లే ఇప్పుడు కన్నా అని. అది కాకుండా ఆయనకి సరిపడా డబ్బు సంపాదించుకుని ఉన్నాడు. హ్మ్. ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిపోయినాక అతనికి చాలా బ్యాడ్ నేమ్ ఉంది. కరప్ట్ అని, అదని, ఇదని ఉంటుంది. ముఖ్యమంత్రి అయినాక అన్నిటికీ దూరంగా నిజంగా కరప్షన్ చాలా వరకు తగ్గించారు కూడా. హ్మ్. ఆంధ్రాలో కరప్షన్ చాలా వరకు తగ్గింది. హయ్యర్ లెవెల్ కాదు కానీ కింద లెవెల్లో కరప్షన్ చాలా వరకు పోయింది. ఓకే. హయ్యర్ లెవెల్‌లో ఉందంటారు. అది ఎంతవరకు మనకు తెలీదు. మనం అక్కడ ఉండం కాబట్టి మనకు తెలీదు. హ్మ్. ఉండి ఉండొచ్చు కూడా. సో, మాట అన్న మనిషి ఒక వర్గాన్ని, ఈ కమ్మ సామాజిక వర్గాన్ని భయంకరంగా అణగదొక్కి భయపడిపోయే పరిస్థితిలో వాళ్ళు అక్కడ ఉండటానికి కూడా భయపడి హైదరాబాద్ వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. ఎలా భయపెట్టాడంటే నాకు అర్థం కాదు. ఇప్పటికీ అర్థం కాదు. ఏం చేశాడనేది తెలియదు. ఎందుకు భయపడి వీళ్ళు వచ్చారని కూడా తెలియదు నాకు. హ్మ్. ఏం చేశాడనేది నాకు క్వశ్చన్ మార్కే నాకు. హ్మ్. కానీ వాళ్ళు భయపడి వచ్చేసిన మాట నిజం. వాళ్ళు అసహ్యం పెంచుకున్న మాట నిజం. ఓకే. పెంచుకున్నదే ఇవాళ ఈ మాత్రం డిస్కషన్. లేకపోతే 151 సీట్లు వచ్చిన మనిషి ఈసారి ఈజీగా ఆడతా పడతా గెలవాలి. హ్మ్. ఆయన చేసిన పనులకి. హ్మ్. గెలవని పరిస్థితి వచ్చిందంటే స్వయంకృత అపరాధం. హ్మ్. వైసీపీ ఏం చేయనప్పుడు, ఎలాంటి దారుణాలకి ఒడిగట్టనప్పుడు, ఒకవేళ వైసీపీ రెడ్ల పార్టీ, టీడీపీ కమ్మల పార్టీ కాబట్టి మనకు వైసీపీతో పొసగదనుకోని కమ్మ సామాజిక వర్గం వాళ్ళే అనవసరంగా భయపడి ఆంధ్రప్రదేశ్‌ని వదిలేసి బయటకొచ్చారని చెప్పి అనుకోవచ్చుగా? అనుకోకూడదు. ఎట్లా? అనుకోకూడదు. హ్మ్. కాదు. తేడాలు కనపడుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఒకళ్ళో ఇద్దరో చెప్తే మీరు అనుకోవచ్చు. ఒకళ్ళో ఇద్దరో కాదు కదా! హ్మ్. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ ఎందుకు చేశారు? హ్మ్. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ పోలవరం ఎందుకు అంటున్నారు. ఆగిపోయింది? వాళ్ళందరినీ మామూలు అచ్చెన్నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏంటి ఇయన్నీ? దేనికి? సరే నువ్వు చేసావు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మనకు పోయేదేం లేదు. అరెస్ట్ చేస్తే కూడా మనకు సంతోషమే. నాకు ప్రాబ్లమ్ లేదు. హ్మ్. నువ్వేం చేసావు పోనీ? నువ్వు పోలవరం చేసావా? చేయలా. పోలవరం వచ్చిన ఫస్ట్ ఇయర్ అంతానేమో ఎంక్వైరీలు అని చెప్పి మళ్ళీ రీటెండర్ అని చెప్పి పెట్టారు. తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఈ లోపల వాళ్ళేదో ఆళ్ళు కట్టిన వాళ్ళు కొట్టుకుపోయింది. హ్మ్. సో, ఈ 3 ఏళ్ళు నువ్వు పోగొట్టుకోకుండా ఉంటే, ఇప్పుడు కరోనాలోనే హైదరాబాద్ డెవలప్మెంట్ చేశారు. చచ్చినంత డెవలప్మెంట్ చేశారు. ఫ్లైఓవర్స్ వేయటం గాని, ఫ్లైఓవర్స్ లేకపోతే కానీ ఏదన్నా. రిపేర్స్ కానీ. అదే టైంలో ఆయన కూడా అక్కడ పోలవరం కంప్లీట్ చేసుకుని ఉండొచ్చు కదా! వేరే పనులన్నీ ఆగిపోయి ఉన్నప్పుడు పోలవరం మీద కాన్సంట్రేట్ చేసి ఫినిష్ చేసుకుని ఉండొచ్చు కదా! హ్మ్. చేయలా. ఎంతసేపు ఈ ఎంక్వైరీలని, ఇయని పిచ్చి పనులన్నీ చేసుకుంటూ కూర్చున్నారు. హ్మ్. సో, నీ చిత్తశుద్ధి విషయంలో నువ్వు వేరే విషయాల్లో చిత్తశుద్ధి ఉంది. ఆ స్కూల్స్‌లో వాటిల్లో చేసావు. మరి ఇది కూడా చేయాలి కదా! హ్మ్. ఇది చేస్తే ఇప్పుడు అయి చేసి 45,000 స్కూళ్ళు నేను చేశానని నువ్వు చెప్తున్నావు. 5 కాలేజీలు పెట్టాను, 17 కాలేజీలు పెట్టాను, 4 పోర్టులు పెట్టాను. ఎంతసేపు ఇదే చెప్తున్నావు. బట్ ఒక్క పోలవరం చేసుంటే ఇంకా అసలు నెత్తి మీద పెట్టుకున్నారు ఆంధ్ర ప్రజలు. హ్మ్. చేయలేకపోయారు.